ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కచ్చా తీవుపై కాంగ్రెస్ నేతలు నోరు విప్పరు. మోదీ సీఎం జగన్ కు నారా లోకేష్ సవాల్. వినోద్ కుమార్, బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారు? మంత్రి పొన్నం. బారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు నిరసన సెగ. టీడీపీ విరాళాల వెబ్సైట్ ప్రారంభించిన చంద్రబాబు తన వంతుగా 99,999 రూపాయల విరాళం. విజయవాడ వెస్ట్ జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్. కచ్చాతీవు ద్వీపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చిందని ప్రధాని మోదీ ఆరోపించారు. కచ్చాతీవు ద్వీపం వివాదంపై కాంగ్రెస్ నేతలు నోరు విప్పరు. శ్రీలంకకు ఇచ్చామని తమిళనాడు ప్రజలకు చెప్పారు. ఇక్కడి జాలర్ల బోటును శ్రీలంక స్వాధీనం చేసుకుంది. ఆ ద్వీపం వద్దకు వెళ్లిన వేల మంది జాలర్లు అరెస్ట్ అయ్యారు. వారిని ఎప్పటికప్పుడు మా ప్రభుత్వం విడుదల చేస్తుందని మోదీ అన్నారు. गोल्डन टेम्पल आया, तमिलनाडु तो शक्ति की उपासना करने वाले लोगों की धरती है, लेकिन इंडी अलायंस के लोग इसी शक्ति का भी अपमान करते हैं. आपको याद होगा कांग्रेस के युवराज ने क्या कहा है, हिंदू धर्म में जो शक्ति है वो उस शक्ति का विनाश करेंगे. यही मानसिकता डीएमके की भी है. ये लोग एक सनातन के विनाश की बात करते हैं, राम मंदिर का बहिष्कार करते हैं. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ వెంట నడిచిన విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ ఈరోజు జగనన్న సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిక. చంద్రబాబు మాటలు నమ్మి విజయవాడ వెస్ట్ టికెట్ను బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి అమ్ముకున్న పవన్ కళ్యాణ్ పోతిన మహేష్ పార్టీని వీడడంతో విజయవాడలో ముగిసిన జనసేన ప్రస్థానం. సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. కాంగ్రెస్ లెఫ్ట్ నామమాత్రంగా మారిన ఈ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షులు మమతా బెనర్జీ, ప్రధాని మోదీ మధ్య వ్యక్తిగత పోరు కొనసాగుతున్నట్లుగా పరిస్థితి ఉంది. వీరిద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా తలపడుతుండటంతో బెంగాల్ ఎటు మొగ్గుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, ప్రస్తుత నేత బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆయన బుధవారం దర్శించుకున్నారు. గతంలో కొండగట్టులో ఘోర ప్రమాదం జరిగితే కేసీఆర్ ఒక్కసారైనా రాలేదని ధ్వజమెత్తారు. ఐదు సంవత్సరాలు బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులు, 5 సంవత్సరాలు వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులు. నేను అభ్యర్థి కాకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుని. ఇలా పోటీలో వాళ్ళిద్దరు ఉన్నారు. నేను పోటీలో లేకుండా నా పార్టీ అభ్యర్థి ఉన్నాడు. మేము బహిరంగంగా చర్చకు సవాల్ చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు 5 సంవత్సరాల కాలంలో ఏం చేసిరో శ్వేతపత్రం రూపంలో చర్చకు వచ్చే ధైర్యం లేకపోతే శ్వేతపత్రం రూపంలో ప్రజలకు చూపెట్టండి. మేమేం చేసినామో ఈ నియోజకవర్గంలో ప్రజల ముందు మేము వస్తాం. అడిగితే భయపడిపోయి వేరే మాటలు కొంత కింద ఉన్నటువంటి తాపేదారులతో మాట్లాడించడు కాదు. నేరుగా నేను మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము 4 శాసనసభ్యులం. మీకు నిజంగా చేతనైతే ఈ నియోజకవర్గం మీద ప్రేమ ఉండి ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు అభివృద్ధి చేసినట్టయితే, మీరంతా కూడా చాలా కాలంగా జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు. మీకు తెలుసు గతంలో కేసీఆర్ గారు కరీంనగర్ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఆయన ఒక మాట చెప్పుకుంటూ, అరే నేను ఇన్ని యజ్ఞాలు చేసినా, ఇంత పెద్ద యాగాలు చేసినా నేనే పేయితే హిందువులు ఎన్నికలు నినాదం చేసుకున్నటువంటి
గెలిచిన నువ్వు ఆ నినాదం అమలు కొరకు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కొండగట్టుకి ఏం చేసినావు, వేములవాడకి ఏం చేసినావు, ఏ దేవాలయాలకు ఏం చేసినావు బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా. ఇక ఆయన వినోద్ రావు ఎన్నడూ కలిసేది లేదు, సామాన్యులకి ఇట్లా చేయి కూడా కలిపేది లేదు. చెప్తాను ఇలా సవాల్ చేస్తా ఉన్నా. లేకపోతే నేను పెద్ద ఆ పార్టీలో తెచ్చినా ఈ పార్టీలో 5 ఏళ్ళు ఏం చేసినావు? 5 సంవత్సరాలు నీకు కాదు, నీకు బోనస్ కూడా ఇస్తా. నీవు కానీ నీకంటే ముందున్న కేసీఆర్ 10 ఏళ్లల్లా ఈ కరీంనగర్ పార్లమెంట్కి ఏం చేసినా చెప్పుడు. ఎన్నికల ఒకరు వాడుకుండ్రు, తెలంగాణ నిర్ణయాల కోసం వాడుకున్నారు తప్ప ఈ జిల్లా ప్రజలకు ఈ నియోజకవర్గం ఏం చేసినా చెప్పమని అడుగుతా ఉన్నాం. ఎన్నికలు రాగానే మళ్ళీ కొత్త వేషాలు వేసుకొని ప్రజలను మభ్యపెట్టడానికి వస్తా ఉన్నారు. ఒకటి మానవత్వానికి లేదా ప్రజల యొక్క ఆలోచనను స్పందింపజేయడానికి ఒకటి ఆలోచన ఉంటుంది. ఏం ఆలోచన? కొండగట్టు యాక్సిడెంట్ ప్రత్యక్ష నిదర్శనం. ఈ యాక్సిడెంట్ అయితే కేసీఆర్ గారు కనీసం ఒక్కసారి మానవత్వం గురించి వచ్చిందా? అది ఏ ముఖం పెట్టుకొని వచ్చిందా? నేను అబద్ధం చెప్తానా? ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడడానికి వస్తారు? కనీసం ఆ కుటుంబాలను ఇయ్యాల కూడా అనారోగ్యంతో ఇతరత్ర అనేక ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవడానికి ఏమైనా సహకారం చేసినా? కాబట్టి పార్టీ నాయకత్వం అన్ని ఆలోచన చేసి ఇవాళ ఇక్కడ అభ్యర్థిని ఎవరో పంపుతారు. అభ్యర్థి ఉండడానికోనే ప్రచారం ప్రారంభం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు అవసరం. ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజలకు అవసరం ఉంది. పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు నిరసన సెగ తగిలింది. రామగుండంలోని జీడీకే1 ఇంక్లైన్ బొగ్గుగనిలో కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర నేతలు ప్రచారానికి వెళ్లారు. ఈశ్వర్ బంధువులను గని లోపలికి దించకుండా పైన విధులు అప్పగించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ రూంలో కూర్చునే నాయకులకు తమ సమస్యలు ఎలా తెలుస్తాయంటూ మహిళలు ప్రశ్నించారు. వర్క్షాప్ నుంచి మహిళా కార్మికులను మూకుమ్మడిగా బదిలీ చేసినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఏ డివిజన్ 50 మంది మహిళలను మీరు ట్రాన్స్ఫర్ చేసిరు. వినబడుతుందా? వినబడుతుందా? పద్ధతి ఎవరు అధికారంలో ఉన్నారు? అన్ని తెలుసు మాకు, అన్ని తెలుసు. ఒక్కొక్క అమ్మాయి ఎంత కష్టపడతారు. ఎవరు వచ్చి ఇది వచ్చింది అది వచ్చింది అనుకుంటా. మీకు ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి? మీకు ఎవరు మెరిగిస్తారు అనుకుంటా? ఇటేనో స్వప్న మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు అబ్బాయిలు ఎంత సుందరవందరూ మాట్లాడుతున్నారు. మనోభావాలు దెబ్బతింటున్నాయి. మాకు ఇక్కడ అమ్మాయిల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఓకే, దానికి సంబంధించి భాగస్వామ్యం ఉంటుందా? ఎంతెంత మంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు. బయట వర్క్ చేయగలుగుతారా మీరు? అయిపోతుందా? ఎవరికి తెచ్చిర్రు ఉద్యోగాలు? ఎందుకు ఇచ్చిర్రు? నువ్వు ఎట్లా వచ్చిర్రు? ఏమేర్పడుతుంది? మీకు ఏమేర్పెడుతుందండి? ఫ్యాన్ల కింద కూర్చోండి. మీరు 40 సంవత్సరాల కార్మికులు తిరుగుతాడు. కానీ విరాళాల కోసం టీడీపీ ఫర్ ఆంధ్ర.com వెబ్సైట్ తీసుకొచ్చిన టీడీపీ పార్టీ మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు పిలుపు. విరాళాలకు రసీదు ఇవ్వనున్న టీడీపీది. ఇది ఎన్నికల సమయం కావడంతో ఏ పార్టీ కార్యకలాపాలు ముందుకు వెళ్లాలన్నా నిధులు కావాల్సిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్ను తీసుకొచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ప్రారంభించారు. ఇవాళ మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వెబ్సైట్ను ఆవిష్కరించిన చంద్రబాబు తన వంతుగా 99,999 రూపాయల విరాళాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అభిమానులు మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని కోరారు. దీంట్లో 10 రూపీస్ కూడా తెమ్మని చెప్పాను. నేను 10 రూపాయల నుంచి మీకు తోచిన విధంగా మీరు డైరెక్ట్గా పార్టీకి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం వస్తుంది. అది కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత పార్టీ కూడా మీకు ఆటోమేటిక్గా రిసిప్ట్ ఇస్తాం. మా బుక్స్లో కానీ పార్టీ అకౌంట్లో కానీ మీరు డోనర్స్గా ఉంటారు. ఇది సింపుల్గా కొట్టేసి ఇప్పుడు నేను ఒక 99,999 రూపాయలు ఛార్జ్ ఇస్తున్నాను. అది ఒక్క నిమిషంలో మీరు చూస్తే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి 99,999 రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది. నాకు రిసిప్ట్ కూడా అక్నాలజ్మెంట్ వచ్చింది.
ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అందరినీ, ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి. ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి. ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పండి. చెప్పి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎన్ఆర్ఐస్కి కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నాం. వాళ్ళ అవసరమైతే ఏ విధంగా పే చేయాలి, నిబంధనలు ఏమున్నాయి, ఎన్ఆర్ఐ పేమెంట్లకు అంతా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఏ విధంగా ఇది చేయాలో ఫస్టే వెరిఫై చేసాం. ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు డొనేషన్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్. అలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి ఇందులో చేయడం జరిగింది. వైకాపా నిర్వహిస్తున్న సిద్ధం సభలకు బస్సులు తరలించడంతో కర్ణాటక భక్తులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలం వెళ్లిన కర్ణాటక ఇతర ప్రాంతాల భక్తులు దర్శనానంతరం తిరిగి వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో అవస్థలు పడ్డారు. పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన వైకాపా సభకు మార్కాపురం నుంచి 45 బస్సులు తరలించడంతో భక్తులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు గడ్ రోడ్లో ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్నారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలు హాజరయ్యారు. వేద పండితులచే వేద పంచాంగ శ్రవణం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తూ ఉగాది పండుగ విశిష్టత కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు ఉగాది పండుగను వేరువేరు పేర్లతో జరుపుకుంటారని, ఉగాది పండుగ ప్రజల్లో నూతన ఉత్సాహం తెస్తుందని పేర్కొన్నారు. తెలుగు ప్రజలందరికీ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మనందరి జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలని, సుఖ సంతోషాలను కలిగించాలని, పంటలు బాగా పండి రైతులు, చేతి వృత్తుల వారు అందరూ కూడా సంతోషంగా ముందుకు వెళ్ళాలని, భారతదేశం వేగంగా పయనిస్తుంది. ఆ వేగంలో మన తెలుగు ప్రజలు కూడా, తెలుగు రాష్ట్రాలు కూడా భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ సమయపాలన, క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేసేంటి కష్టపడే తత్వాన్ని నేర్చుకోవడం, కాస్త శారీరక శ్రమ, దాంతోపాటు కాస్త పౌష్టికమైనటువంటి ఆహారం తినడం, తద్వారా ప్రజలు మరింత శక్తివంతులుగా, ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ప్రజలందరికీ ఈ పండుగ శుభం కలిగించాలని చెప్పని నేను ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. స్వర్ణభారత ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉగాది పండుగ వేడుకల సందర్భంగా కచ్చా తీవుపై కాంగ్రెస్ నేతలు నోరు విప్పరు. మోదీ సీఎం జగన్ కు నారా లోకేష్ సవాల్. వినోద్ కుమార్, బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారు? మంత్రి పొన్నం.
బారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు నిరసన సెగ. టీడీపీ విరాళాల వెబ్సైట్ ప్రారంభించిన చంద్రబాబు తన వంతుగా 99,999 రూపాయల విరాళం. విజయవాడ వెస్ట్ జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.